అభిమానం ఎటువంటిదంటే మీకు చెప్పేది ఏంటంటే, నేను ఎంపీ అయిన వెంటనే నా ఆలోచన కాకినాడ ఏరియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలన్నది నా ఆలోచన. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ ఆలోచనతో నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసి నాకు వచ్చిన ఎంపీ ల్యాండ్స్ ప్రతి సంవత్సరం ఆ స్కిల్ డెవలప్మెంట్లో పెట్టి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలనేది ఆలోచన. అయితే నేను ఒక్క విషయంలో డీవియేట్ అయ్యాను. ఇటువంటివి ప్రజలకు నలుగురు ఉపయోగపడేది. మీ మెట్ట ప్రాంతం ఈవేళ ఇంత సస్యశ్యామలంగా వరేసుకోవడానికి కానీ ఇంకొక దానికి కానీ వచ్చిందంటే ఇటువంటి నాయకులు ఉండబట్టి, కృషి చేయబట్టే. ఇప్పుడు తమ్ముడు వినయ్ నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఈ వయసులో ఆయన అందరూ కూడా రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకో చోట వెళ్తారు. ఆయన ఇక్కడ వ్యవసాయం చేస్తా వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నారు అంటే ఈ జన్జీ ఏజ్లో చాలా సంతోషం. ఈ వ్యవసాయాన్ని మీకు చిన్న చిన్న సమస్యలు బిగినింగ్లో ఉండొచ్చు తమ్ముడు, కానీ నెహ్రూ గారు లాంటి నాయకులు ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ఇది అత్యవసరంగా క్రియేట్ చేయగలిగిన ఈ డెలివరీ సిస్టమ్ని ఈ సంవత్సరానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, తర్వాత అవి ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటి అన్నది మన నెహ్రూ గారు విన్నవిస్తారు. దానికి ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మీకు ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ఈ 8 చెరువులు, ఈ విలేజ్లు, ఈ 3500 ఎకరాలు కాదు. ఈయన ఎప్పుడు కూడా ఈ మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలని చెప్పి కొత్త కొత్త ఆలోచనతో వస్తూ ఉంటారు. నాకు ఒక సంవత్సరం క్రితం ఒక ఆలోచన చెప్పారు. పాములూరు అని ఏజెన్సీలో ఒక ఊరు ఉంది. అక్కడి నుంచి వాటర్ అంతా గోదావరిలో కలిసిపోతుంది. ఆ గోదావరిలో కలిసిపోయిన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ నీటిని ఎలా డైవర్ట్ చేసి మనం మట్టి ప్రాంతానికి తీసుకురావచ్చు అని అడిగారు. అసలు ఈ ఆలోచన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకే లేదు. అటువంటి ఆలోచన కొత్త కొత్త ఆలోచనలతో వస్తారు. మేము కూడా గవర్నమెంట్ కానీ ఆయన చెప్పిన సూచనలు పాటిస్తా. మీరు ఇందాక ఈ గారు అడ్వైజర్ చెప్పారు వెంకటేశ్వరరావు గారు, కానీ ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఇది మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మా జగ్గంపేటకి పత్తిపాడికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా తీసుకురావాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నాం. ఆ పాములూరు పథకాన్ని కూడా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మొత్తం నీరు ఎలా అందించాలి, సముద్రంలో కలిసిపోకముందు నీటిని ఎలాగ రైతు ఉపయోగించుకోవాలి, మంచినీటి కింద ఎలా మార్చాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు నాయకత్వంలో మంచినీరు జలజీవన్ మిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ వ్యవసాయానికి సంబంధించిన నీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరిద్దరికి ఆలోచనతో రాష్ట్రం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి రైతు ఆనందంగా ఉండడమే ఎన్డీఏ యొక్క కర్తవ్యం. అంచేత ఈరోజు ఈ అవకాశం ఇచ్చి నాకు ఈ ఒక 3500 ఎకరాల రైతులకి అయితే నీళ్లు అందించే అవకాశం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం నాకు కల్పించిన జ్యోతుల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా నా తండ్రి సమానులు. నేను ఒక 1994 నుంచి ఆయన్ని ఫాలో అవుతూ వస్తున్నాను. ఆయన పట్టుదల, ఈ పని చేయాలి. నేను హైదరాబాద్లో చూస్తూ ఉంటాను, ఏదైనా పని చేయాలంటే ఆ పని అయ్యే వరకు కూడా ఇది చెయ్యాలి అనే పట్టుదల. ఆ పట్టుదల వల్లే ఇందాక మీరు ఆయన చెప్పినట్టు ఎప్పుడు ఏ పార్టీలో ఎక్కడ పనిచేసినా కూడా ఇటువంటి నాయకుడు ఇక్కడ కావాలి జగ్గంపేటకి అని చెప్పి నేను ప్రతి ఎలక్షన్లో వచ్చి నెహ్రూ గారికి అండగా నిలవడం జరుగుతుంది. ఈరోజు ఈ సభని అలంకరించిన ఏఎంసీ చైర్మన్ భరత్ గారికి ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం, ఒక 3500 ఎకరాలకి ఇంత తక్కువ డబ్బులతో నీళ్లు అందించవచ్చు అన్న ఆలోచన రావటం జ్యోతుల్ నెహ్రూ గారికి, దాన్ని ఇమీడియట్గా దీన్ని అమలు చేసి చూపించటం నిజంగా ఈ జగ్గంపేట ప్రజలు, ఈ 8 విలేజ్ల ప్రజలు మాత్రం చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. మీరు రాష్ట్రంలో, దేశంలో ఎలినో, సూపర్ ఎలినో ఇటువంటి వాటిని వింటూ ఉన్నారు. దీనివల్ల తాగునీటి సమస్య, మంచినీటి సమస్యతో రాష్ట్రం అంతా కూడా చాలా కష్టంలో ఉంది. ఇటువంటి కష్ట సమయంలో మీకు ఇటువంటి ఎమ్మెల్యే గారు ఉండి, నెహ్రూ గారు లాంటి వారు ఉంటే మీకు ఏ ఎలినోలో కూడా ఏమీ చేయలేవు. మీరు మంచినీరు, అదే కాకుండా వ్యవసాయానికి నీరు కూడా ఇవ్వగలిగే సమర్థవంతమైన నాయకుడు మీకు ఉన్నప్పుడు మీకు ఏ కష్టాలు మిమ్మల్ని తాకవని చెప్పి తెలియజేస్తున్నాను.